ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను పురస్కరించుకొని పార్టీలోకి చేసిన కొనిజేటి ప్రసన్నలక్ష్మి గారు, అలాగే ప్రవీణ గారు, రమ గారు, కల్పన గారు, సునీత గారు, సుధారాణి గారు, మల్లేశ్వరి గారు, హారిక గారు, తులసి గారు, మాధవి గారు, లలిత గారు, శిరీష గారు, శేషకుమారి గారు, హేమలత గారు, జయలక్ష్మి గారు, భాగ్య గారు, మీనా గారు, శివనాగమణి గారు. రండి, ముందుకు రండి. జై భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిపై నమ్మకంతో, అదేవిధంగా రాష్ట్ర రథసారథి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి నాయకత్వంపై విశ్వాసంతో మీరందరూ కూడా పార్టీని అభివృద్ధి చేయడానికి విజయవాడ మహానగరంలో మీ అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో చాలా సగర్వంగా ఈరోజు మేము జాయిన్ అయ్యామండి. మా ఫ్రెండ్స్ అందరం కూడా దాదాపుగా ఒక 100 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యాము. ఇది మాకు చాలా శుభదినం. అయోధ్యలో రామమందిరం ప్రతిష్ట రోజు మేమందరం ఎంత గర్వంగా ఫీల్ అయ్యామో, ఈరోజు కూడా మోదీ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరినందుకు అంతే గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నమస్కారం. ఈ రోజున మన సోదరీమణులందరూ కూడా మన శ్రీరామ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు చేసే మంచి పనులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నటువంటి దుష్ట పరిపాలనకి చర్మగీతం పాడాలి మహిళా నారీమణులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక శక్తిలాగా ముందుకొచ్చి ఈ రోజున పార్టీలో జాయిన్ అయినందుకు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక మీడియా ఇన్ఛార్జిగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ, మరి అదేవిధంగా తప్పకుండా మీ అందరికి కూడా మంచి బాధ్యతలు కూడా త్వరలో మా శ్రీరామ్ గారు, పురంధేశ్వరి గారు మీ అందరికి కూడా అప్పచెప్తారు. తప్పకుండా ఈ ఎలక్షన్లో మీరు అందరూ కూడా కష్టపడి ఏదైతే మనం మంచి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రం రావాలనుకుంటున్నామో దాన్ని వచ్చేదానికి అందరూ కూడా ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.